గవ్వలనేవి మన మనిషికి ఏమాత్రం సంబంధం లేని వస్తువులు. అవి పడడం ద్వారా ఎట్లా దీనికి సైంటిఫిక్ గాని, లేదంటే శాస్త్రపరంగా గాని ఎట్లా చెప్తారు? అది పడడం ద్వారా మన భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రనామాల్ని అడుగుతాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, అవును. మీ గోత్రనామాన్ని తెలుసుకుంటాం. అవును. తెలుసుకున్న తర్వాత 1 నుండి 9 లోపు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంకెని చెప్పమంటాం. ఓకే. చెప్పాలా? అనుకోవాలా? చెప్పమంటాం. చెప్పమంటారు. ఓకే. చెప్పంటాం. అలా చెప్పినటువంటి తర్వాత అది పర్టికులర్‌గా 9 గ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించింది. మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఈరోజు తిథి, వార, నక్షత్ర, యోగకరణం ప్రత్యేకించి మేము కూర్చున్నటువంటి లగ్నం. అచ్చా! ఓకే. వీటన్నిటిని చాలా వేగంగా మేము లెక్కించి కూర్చుంటాం. ఓకే. మీ ముందు ప్రశ్న వేయగానే 1 నుండి 9 లోపు ఏదో అంకె వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ వచ్చినటువంటి గ్రహం మనం కూర్చున్నటువంటి ఈ సందర్భంలో ఏ అంశలో ఉంది, ఏ లగ్నంలో ఉంది, ఏ భావంలో ఉంది, జాతకుడి యొక్క మనసులో ఏముంది ఓకే. అన్నటువంటి విషయాన్ని వేగంగా లెక్కించడంతో పాటు ఫలానా సమస్య వల్ల ఇతను బాధపడుతూ ఉండొచ్చు, ఓకే. ఫలానా పరిష్కారం అనుకూలవంతమైంది, ఇవన్నీ కూడా 5 నుండి 10 సెకండ్లలో వేగంగా లెక్కించగలిగినటువంటి పరిస్థితి దీనికి సుమారు 9.5 10 సంవత్సరాల పాటు తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే బా! తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. తక్కిన వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా గవ్వలేస్తున్నాం, మరి మన భవిష్యత్తుకి సంబంధం ఏంటి? ఆ వచ్చేటువంటి అంకెలను బట్టి ఎలాగ మనం చెప్పగలుగుతాం? ఇది సశాస్త్రీయమైనటువంటి పద్ధతేనా? ఇలా జరుగుతుందా? ఇలా ఉంటుందా? అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మునుగోడు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగా చెప్పాం. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రభుత్వాలని ఇదే సామాజిక వేదికల ముందు ఇదే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవుల యొక్క మూలమంత్రాన్ని విశేషంగా అభిమంత్రించి ఒక్కరోజు పాటు దాన్ని విశేషంగా చేసిన తర్వాత ఉపాసనా బలం చేత నిరూపించాం. దైవ సంబంధమైనటువంటి శక్తి ముందు ఏది కూడా అతీతం కాదు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా తేలికైంది. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచంలో వ్యక్తులు కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచంలో జరగబోయే ప్రతి అంశాన్ని గురించి చెప్పారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలని, జరగబోయే అంశాన్ని, జరిగినటువంటి అంశాన్ని ఈ ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలుసుకోవటం అనేటువంటిది చాలా సులభం. ఇది సశాస్త్రీయమైందిగానే నేను భావం చేస్తాను.